హలో! హాయ్ ఎవ్రీవన్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఏంటి స్టార్టింగ్‌లోనే రెడ్ బకెట్ బిర్యానీ చూపిస్తుంది అనుకుంటున్నారా? నెల్లూరుకొచ్చున్నాము. ఇంకా ఆ రోజైతే నైట్ అయిపోయిందనమాట మేము ఇంటికెళ్ళేలోపు. సర్లే రెడ్ బకెట్ బిర్యానీ తీసుకొని వెళ్దాము. ఎప్పుడూ ట్రై చేయలేదు గదా! అని చెప్పి ఇక్కడికొచ్చాము. చూస్తున్నారా 1 పర్సన్ ఇవన్నీ పెట్టున్నాను చూడండి. నాకైతే లిటిల్ బిట్ కొంచెం కాస్టే అనిపిచ్చింది. ఆ టేస్ట్‌కొచ్చేసరికి బానే ఉంది. కాకపోతే కొంచెం కాస్ట్ అనిపిచ్చింది నాకు. ఇక్కడైతే మనకి కూర్చొని తినడానికి లేదు. ఆర్డర్ ఇస్తే ఓన్లీ డెలివరీయే అనమాట. ఎప్పుడైనా మీరు తిన్నారా? తినకపోతే మాత్రం ఒకసారైతే ట్రై చేయండి. బానే ఉంది. 1 పర్సన్స్‌కి, 2 పర్సన్స్ పెట్టున్నారు కదా! దాని నిండా ఇస్తున్నారు బిర్యానీ అయితే. మేమైతే 4 పర్సన్స్‌కి తీసుకున్నాము. మహీకైతే ఇలాంటివి భలే ఇంట్రెస్టు. నాకైతే పెద్ద ఇంట్రెస్ట్ ఉండదు బయట అలా తినడము. మహీకైతే మాకు తినిపిచ్చాలి, బయటంతా తిరిగి చూపిచ్చాలి, బయట తిరగడం అంటే బాగా ఇష్టము. నాకు మరి ఇష్టమే గానీ వారానికి ఒకసారి ఈ అట్లా ఓకే గానీ మహీ అయితే వారానికి 2, 3 టైమ్స్ తీసుకొనెళ్ళమన్నా గానీ తీసుకొనెళ్తాడు. అంతే మనం ఇట్లా ఉంటే అవ అంటే ఇద్దరికీ తిరగాలి అని ఉండదు. ఒకరు ఇట్లా ఉన్నారనుకోండి, తిరగటం ఇష్టం ఉంటది. ఇంకొకడికి తిరగడం ఇష్టం ఉండదు. అలా అనమాట మేము. మహీకైతే మాకు తిరిగి చూపిచ్చాలని, ఆహ్, అన్నీ తినిపిచ్చాలని అనుకుంటాడు. నాకైతే పెద్ద ఇంట్రెస్ట్ ఉండదు బయట తిరగడం అంటే. చూసారా కార్తీ అడుగులో అడుగేసుకుంటా వెళ్తున్నాడు. మా నెల్లూరులో అయితే సీ ఫుడ్ ఫెస్టివల్ పెట్టున్నారు. మహి మార్నింగు టీవీలో చూస్తా ఉన్నాడు. సీ ఫుడ్ ఫెస్టివల్ పెట్టున్నారు నెల్లూరులో. మనం వెళ్దాము అని అన్నాడు. నేను వద్దొద్దు నా వల్ల కాదు అని చెప్పి ఇంకా అయిపోయింది. తర్వాత ఇంకా ఆ రోజు వేరే పని మీద వెళ్ళామన్నమాట. అబ్బాయి గుర్తుపెట్టుకొని వెళ్ళి ఇలాంటివి ఎప్పుడో ఒకసారి పెడతారు వెళ్ళాలి, చూడాలి అని చెప్పి తీసుకొనెళ్ళి చూపిచ్చాడనమాట. నాకు తెలీదు తీసుకొని వెళ్ళేదాకా ఇక్కడికి తీసుకొనొస్తున్నాడు అని చెప్పి. వీఆర్‌సీ గ్రౌండ్‌లో పెట్టారు ఇదంతా. ఆర్గానిక్ అంట ఇవన్నీ. బావుంది. అన్నీ చూపిస్తున్నారు వాళ్ళు. మొత్తం ఎక్కితే ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నారనమాట. అన్నీ చూసాము. మేమెళ్ళినప్పుడైతే కొంచెం క్రౌడ్ అయితే తక్కువే ఉండింది. మార్నింగ్ గదా! టీవీలో చూసినప్పుడైతే చాలామందుండారు. ఇవొచ్చేసి విత్తనాలు, సీడ్స్ అంట. చెట్లు సీడ్స్ అవన్నీ. మామిడి తాండ్ర, ఆత్రేయపురం పూతరేకులివి. షుగరు, బెల్లము వేసినవి. ఆత్రేయపురం పూతరేకులు తినున్నారా మీరు ఎవరైనా గానీ? బానే ఉంటాయి. నేనైతే 2, 3 టైమ్స్ తినున్నాను. ఇక్కడొచ్చేసి అడుగుతున్నాననమాట. ఏం కొనుక్కుంటున్నారు మీరు అని జెప్పి. ఏంటో నెగెటివ్ ఎనర్జీ పోవడానికి అంటే మనం అక్కడ పర్చేస్ గాని చెయ్యొచ్చు. కొనుక్కుంటున్నారు చాలామందైతే. మా మహి అయితే అది తీసుకుందాం, ఇది తీసుకుందాము అని అంటాడు. నెల్లూరు వాళ్ళు ఎవరైనా మాత్రం చూస్తుంటే మాత్రం కామెంట్ చేయండి. మీరు వెళ్లారా లేదా అని చెప్పేసి. ఇక్కడ ఒక అంకుల్ అయితే రాగి వడియాలు ఇస్తా ఉన్నాడు. వెళ్ళే వాళ్ళందరికి టేస్ట్ చేయమని చెప్పి. అదే అనమాట కార్తీ తీసుకుంటున్నాడు. టేస్ట్ చేశాను బావున్నాయి. నెగెటివ్ ఎనర్జీ అదేంటి కరెంట్‌లో పెట్టి దాంట్లో కర్పూరం వేసి పెట్టున్నారు. దాంట్లో నుంచి మనకి పొగలాగా వస్తుంది. అది ఇంట్లో పెట్టుకుంటే దోమలు గానీ, ఏమైనా నెగెటివ్ ఎనర్జీ ఉన్నా గానీ పోతుందంట. అది తీసుకోవాల్సింది ఇంటికొచ్చినాక అరే! అది తీసుకొనుంటే బాగుండేది అని అనుకున్నాము. అది వేరే షాప్‌కి వెళ్ళి చూస్తే అది పెట్టున్నారనమాట. అరే! ఇది మనం గాని తీసుకొనుంటే బాగుండేది కదా! అని అనుకున్నాను. అలా ఉంటదనమాట నేను చేసే పనులన్నీ. నేనంతే ఏది చూపించినా గానీ వద్దు, వద్దు అంటాను. తర్వాత అరే! తీసుకొనుంటే బాగుండేది కదా! అనిపిస్తది. అదే ఇంక మహీతో చెప్తే మళ్ళీ సరే నేను నెల్లూరుకెళ్ళినప్పుడు తీసుకొని వస్తాను అని అన్నాడు. ఇంకా వెళ్ళే లోపల అప్పటికి తీసేసున్నారంట అది. అంతే అనమాట. మనం ఫస్ట్ చూసినప్పుడే తీసుకోవాలి. నేను ఆ రోజు నాకు బాగా టైర్డ్ అయిపోయి ఉన్నాను. అంటే నేను తీసుకునేటప్పుడు ఒకటికి 10 సార్లు ఆలోచిస్తాను. ఇది మనకి యూజ్ అవుతుందా లేదా అని చెప్పి. మీరు కూడా నాలాగేనా? లేకపోతే సర్లే ఫస్ట్ తీసుకుందాము ఎప్పటికైనా యూజ్ అవుతుంది కదా అని అనుకుంటారా? 2 సైడ్స్ పెట్టున్నారు. ఒక సైడ్ వచ్చేసి హెర్బల్ కూరగాయలు అని ఒక సైడ్ పెట్టున్నారు.
ఇంకొక సైడ్ వచ్చేసి ఓన్లీ సీ ఫుడ్ పెట్టున్నారు. ఇవి వచ్చేసి విదేశీ విత్తనాలంట, నాటు విత్తనాలంట. ఇది వచ్చేసి హెయిర్‌కి, స్కిన్‌కి అవి హెర్బల్ పౌడర్స్. నేను చూడాల్సింది అప్పటికే టైర్డ్ అయిపోయి ఉన్నాను. అందుకని చెప్పి ఊరికే జస్ట్ చూసాను అంతే. ఏమైతే తీసుకోలేదు. ఆయిల్సు, సన్‌ఫ్లవర్ ఆయిలు, వేరుశనగ ఆయిలు అన్నీ పెట్టున్నారు. ఇటు సైడ్ వచ్చేసి ఓన్లీ సీ ఫుడ్డు. మనం తినాలి అనుకున్నా గానీ అక్కడ తినొచ్చు. డ్రై ఫిష్‌లో గానీ చాలా రకాలు ఉంటాయి కదా! అవన్నీ పెట్టున్నారు. నెల్లూరు వాళ్ళు ఎవరైనా గానీ వీడియో చూస్తుంటే మాత్రం కామెంట్ చేయండి. మీకెలా అనిపిచ్చింది అని చెప్పి. మీరు వెళ్ళారా లేదా అని గానీ చెప్పండి. వీడియోస్ అయితే చూస్తున్నారు కానీ లైక్ అయితే చేయడం లేదు. లైక్ చేయొచ్చు కదా! కొంచెం వీడియోస్ అయితే సజెస్ట్‌లోకి వెళ్తాయి. సో, ప్లీజ్ ఎవరైనా చూస్తుంటే మాత్రం లైక్ అయితే చెయ్యండి. ఫర్దర్‌గా అయితే మంచి మంచి వీడియోస్ అయితే షేర్ చేస్తాను. మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే ఒకసారి నా వీడియోస్‌లోకి వెళ్ళి అన్నీ చూడండి. మీకు నచ్చినట్లయితే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ అయితే కొట్టేసేయండి మరి. థాంక్స్ ఫర్ వాచింగ్. బై బాయ్.